సైంధవ్ మూవీ మీరు అనుకున్నంత రీచ్ కానప్పుడు ఒక మంచి అంటే ఒక బాధాకరమైన అదొక ఫేజ్ అనమాట మీది. ఆ ఫేజ్లో ఉన్నప్పుడు నాని గారి నుంచి మీకు ఫోన్ వచ్చింది, వెళ్ళారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు? బయట ఇక్కడ దెమ్మ ఉంది కదా, ఇక్కడే కూర్చొని మాట్లాడాం. ఓకే, చాలా పర్సనల్ థింగ్స్లే కానీ, బట్ ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, సైంధవ్ అనే ప్రాజెక్ట్లో జరిగిన ప్రతి తప్పు నా వల్ల జరిగిందని నేను నమ్ముతేనే దానికంటే బెటర్ సినిమా తీయగలుగుతాను అన్నది నేను రియలైజ్ అయ్యా రోజు. ఓకే, అక్కడ ఏమేమి మాట్లాడాం అన్నది ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ థింగ్, కానీ అన్ని డీటెయిల్స్ నేను చెప్పలేను మీకు. అంటే మిమ్మల్ని ఏం మోటివ్ చేశారని అంతే. ఒక బ్రదర్ యంగర్ బ్రదర్తో ఏం మాట్లాడతారో ఆ టైప్లో మాట్లాడారు ఆ రోజు, అంతే. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ఇట్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను జరిగిన ప్రతి విషయం నా కంట్రోల్లో నా వల్ల జరిగింది అన్న రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోకపోతే నేను ఎక్కడైతే ఉన్నానో దానికంటే బెటర్ సినిమా నేను డెలివర్ చేయలేను అన్న విషయం గ్రహించేలాగైతే చేశారు ఆ రోజు. సో దట్స్ సూపర్.